కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సబ్కా సాత్ అనే బదులు ఆప్కా సాత్ అని ట్యాగ్లైన్ పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు విహెచ్. ఇన్నాళ్లు పప్పు అని రాహుల్ ఎద్దేవా చేశారని, అలాంటి వాళ్లకు ఆయన పప్పాగా మారిపోయారని చెప్పారు. రాహుల్ ప్రధాని అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు విహెచ్. ఆర్ఎస్ఎస్ ఉన్నంత కాలం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత కాలం ఏ పేదవానికి న్యాయం జరగదు. మీరు బీసీ బిల్లు పెట్టినప్పుడు మీరు మద్దతు ఇవ్వకపోతే మీ నిజ స్వరూపం బయటపడుతుంది. అందుగురించి సబ్కా సాత్ అప్నా వికాస్ అనే బదులు సబ్కా సాత్ అప్నా సాత్ అను, అప్నా సర్కార్ అని ఉంది. అది ఒప్పుకుంటా. ఇది కేవలం కార్యకర్తల మీటింగ్లో పెట్టి రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఇలా కడుగడ్డ నిన్నటి వరకు ఏమన్నా పప్పు అన్నారు, ఇప్పుడు పప్ప అయిండు. పప్ప బాప్ బన్ గయా. కల్ తక్ బచ్చా సమझे अब बाप बन गया. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తప్పనిసరిగా ఆయన మాట్లాడే వ్యవహారంలో కానీ అట్టడుగున ప్రజల గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు అయిన రాహుల్ గాంధీ తప్పనిసరిగా ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయిన రోజే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతూ వాళ్ళ నానమ్మ కూడా ఏ విధంగానైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇస్తే ఆ భూమి కూడా మీరు తీసేసుకుంటున్నారు. కనుక ఆయన అయ్యి తీర్తాడు. ఈ మాటలు బంద్ చేయండి. రాహుల్ గాంధీని ఏదో అంటే మేము ఊరుకుంటామని కాదు. రాహుల్ గాంధీ పబ్లిక్ ఫిగర్ అయిండు. ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీ జబ్బం జరుగుతుంది. ఎన్నికలలో మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి వచ్చిండ్రో అవన్నీ ఇవి బయటకు వస్తాయి. మేము కూడా అడుగుతాం ఇక ఇప్పటి నుంచి ఏదేం చేస్తున్నారో, రేపు బడ్జెట్లో ఏం పెడతారో, ఆ తర్వాత ప్రతి దగ్గర కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని మేము కూడా అడుగుతాం. ఇది డేట్ ఫిక్స్ చేయాలి. ఇన్ని 3 నెలల్లో చేస్తారా, 4 నెలల్లో చేస్తారా, ఏడాదిలో చేస్తారా? ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు గుర్తు వస్తుందాలు. ఏది కుల వృత్తుల గురించి, కుల వృత్తుల గుర్తింపు ఎప్పుడు వస్తుందా బాబు? తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే ఆ నాయకులు రేపు చూస్తా ఇక్కడికి వెళ్ళి 8 మంది గెలిచిండ్రు. వాళ్ళు 8 మావులు గెలిచిండ్రు. మేము 8 మంది అవుట్ రైట్ గా రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే తప్పనిసరిగా మద్దతు ఇస్తారు. ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద ఏది మాట్లాడినా తప్పనిసరిగా ధీటైన జవాబు చెప్పగలిగే శక్తి ఉంది.